నందిని జాగ్రత్త. అమ్మా లక్ష్మి, యాగం చేసే ముందు ఈ హోమగుండానికి దండం పెట్టుకొని నీ మనవరాలి కోసం చేస్తున్న ఈ యాగాన్ని సఫలీకృతం కావాలని కోరుకో. ఇప్పుడు కూర్చో అమ్మా. రోజీ, నిన్ను ప్రేమిస్తుంది నేను, నిన్ను పెళ్లి చేసుకోబోయేది నేను. కానీ నువ్వు ఆ లోకిగాన్ని ఇంకా ప్రేమిస్తూ వాడి ఫోటోని పెయింటింగ్ వేశావు. నువ్వు వాణ్ణి ఇంకా మర్చిపోకపోవడం నేను భరించలేను. ఆహా, టైంకి భలే దొరికావే రోజీ. ఇది నాక్టాల్ క్రీచక. ఇది ప్రమాదకరమైన విషపురుగు. దీనికి నల్లత్రాచు కంటే ఎక్కువ విషం ఉంటుంది. ఇది కాటేస్తే ఎవ్వడు కాపాడలేడు. అమ్మా, ఈ యాగం చేసే ముందు మనసు చాలా ప్రశాంతంగా ఉంచుకోవాలి. తప్పకుండా విజయం సాధిస్తాననే నమ్మకంతో ఈ యాగం మొదలు పెట్టాలి. అమ్మా, నేను ఇప్పుడు చదవబోయే మంత్రాలు మీ మనసులో అనుకోండి. ఓం గణానాత్వా గణపతిం వవామహే కవిం కవీనాముపమస్రవస్తమం ఏమే, నన్ను అవమానించావు కదూ, నా ప్రేమనే అవమానించావు కదూ. ఇప్పుడు చూడు, ఈ విషపురుగుతో నిన్ను కాటేయించి నీకు విషమెక్కిస్తా. అయం ముహూర్త సుముహూర్తోస్తు. అమ్మా, కర్పూరం మీ చేత్తో వెలిగించి యాగం మొదలు పెట్టండి. అలాగే పంతులు గారు.
ఓం దుర్గే స్మృతా హర్షభీతిమశేష జంతో స్వస్తే స్మృతాముతి శుభాం దదాసి దారిద్ర్య దుఃఖభయాన్నిగత్వధన్యాం సర్వోపకారకరణాయ సదార్ద్ర చిత్తాం సర్వమంగళమాంగళ్యే వేదవాక్యసారిగే శరణ్యే త్రయంబకే దేవి నారాయణ నమోస్తుతే. హోమంలో వేయండమ్మా. యా దేవీ సర్వభూతేషు బుద్ధిరూపేణ సంస్థిత నమస్తస్యై స్వాహా నమస్తస్యై స్వాహా నమస్తస్యై స్వాహా. అమ్మా అందులో పుష్పాలు వేయండి. యా దేవీ సర్వభూతేషు జ్ఞానరూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. యా దేవీ సర్వభూతేషు విద్యారూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. అదిగో తను పువ్వులు కోస్తుంది. వెళ్ళు, వెళ్ళి దాన్ని కాటే. వెళ్ళు. ఏంటండి, ఏదో పురుగులా ఉంది? అవును సుధా, ఉద్యానవనంలో ఒక అమ్మాయి పూలు కోసుకుంటూ ఉంది. ఆ అమ్మాయి అలా పూలు కోస్తుంటే ఒక విషపురుగు వచ్చి తనని కాటేయబోతుంది. అదే ఈ పెయింటింగ్. అయినా మీకు ఈ పెయింటింగ్ వెయ్యాలని ఎందుకనిపించింది? ఏమో సుధా, తెలీదు. బహుశా ఈ పెయింటింగ్ ద్వారా ఏదైనా కథ చెప్పాలని నేను చూస్తున్నానేమో. ఇంతకీ ఆ అమ్మాయిని విషపురు కాటేస్తుందా? ఇప్పుడు మరో పెయింటింగ్ వేస్తాను, అందులో చూడు. ఏంటి హోమాగ్నిలో విషపురుగు కనిపిస్తుంది? యా దేవీ సర్వభూతేషు నిద్రారూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః స్వాహా. యా దేవీ సర్వభూతేషు క్షుధారూపేణ సంస్థిత.
క్షమించండి స్వామి, పొరపాటున చేయి జారింది. ఇలాంటిది జరుగుతుందని ముందే అర్థమైంది. స్వామి, ఏంటి అపశకునం? ఇప్పుడు ఏం చేయాలి స్వామి? చూడమ్మా, నీ మనవరాల కోసం చేస్తున్న ఈ యాగం ఇలా అర్ధాంతరంగా మధ్యలో అగ్ని ఆగిపోయిందంటే మీ మనవరాలు ఏదో ప్రమాదంలో పడబోతుందని అర్థం. సుధా, నీ ప్రశ్నకు సమాధానం ఇదిగో చూడు. అంటే ఆ అమ్మాయిని... అవును సుధా, ఆ అమ్మాయిని విషపురుగు కాటేస్తుంది. అమ్మా నందిని, నందిని, అమ్మా నందిని, 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 అమ్మా నందిని, లేమ్మా. నందిని, 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 కళ్ళు తెరవమ్మా. నందిని, కళ్ళు తెరువమ్మా. నందిని, నందిని, లేమ్మా, లేమ్మా. అమ్మా నందిని, నందిని, ఏం జరిగింది? నందిని, 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 లేమ్మా. నందిని, బాబు విజయ్, లే నందిని. ఏం జరిగింది? మా నందిని, 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 అమ్మా నందిని, లేమ్మా, కళ్ళు తెరవమ్మా. మావయ్య, పురుగు కరిచినట్టుంది మావయ్య. బాబు, ఆ అమ్మాయిని హాస్పిటల్కి తీసుకెళ్తాం బాబు. వద్దు మావయ్య, ఇప్పుడు అంత టైం లేదు. అమ్మా నందిని, అమ్మా నందిని, అమ్మా నందిని, నందిని, లేమ్మా. నందిని, 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 కళ్ళు చూడమ్మా. బాబు విజయ్, నందిని, 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 లేమ్మా, లేమ్మా, చూడమ్మా. నందిని, నందిని, లేమ్మా, నందిని, 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 లే నందిని. లేమ్మా. నందిని, మావయ్య, నో యూస్. తను కాటేసిన పురుగు, దాని విషయం చాలా పవర్ఫుల్ అయి ఉండుంటుంది. ఏం చేద్దాం బాబు? కట్టు కట్టక ముందే బాడీ మొత్తం విషమెక్కినట్టుంది. నోట్లోంచి నురు కూడా వస్తుంది. నందిని, బాడీ మొత్తం విషమెక్కినట్టుంది. బాబు విజయ్, వెంటనే నందిని హాస్పిటల్ తీసుకెళ్ళాలి. తీసుకెళ్దాం బాబు. పట్టండి. అమ్మా నందిని, స్వామి, మీరు చెప్పేది వింటుంటే నాకు చాలా భయంగా ఉంది. దయచేసి నా మనవరాలకి జరగబోయే ఆ ప్రమాదాన్ని ఆపడానికి మార్గం చూపించండి. ఆగిపోయిన ఈ ప్రచండ యాగం మళ్ళీ మొదలు పెట్టాలి. ఆరిపోయిన ఈ హోమగ్ని మళ్ళీ తిరిగి వెలగాలి. ఒకవేళ వెలిగితే నీ మనవరాలు ప్రమాదం నుంచి తప్పించుకుంటుంది, లేదంటే తన ప్రాణానికే ముప్పు.
నా మనవరాలికి ఏమీ కాకూడదు. తన నిండు నూరేళ్లు బతకాలి. వెంటనే యాగం మొదలు పెడతాను స్వామి. నమస్తే మేడం. నమస్తే మేడం. నమస్తే. నమస్తే మేడం. నమస్తే. రండి మేడం. నమస్తే మేడం. నమస్తే మేడం. నమస్తే మేడం. వాడెవడో అర్థమైందా? అర్థమైంది మేడం. మీ లవర్. వాడంటే నాకు చాలా ఇష్టం. వాడి నవ్వన్నా, వాడితో మాట్లాడాలన్నా, వాడి కళ్ళల్లోకి అలా చూస్తూ ఉండాలన్నా నాకెంతో ఇష్టం. చూడండి, వాడి కౌగిల్లో నేను ఎలా బందీనయ్యాను. ఇప్పుడు వాడు ఒక తప్పు చేయాలి, ఘోరమైన తప్పు చేయాలి. చేసిన ఆ తప్పుకి వాడు అరెస్ట్ అవ్వాలి. చేసిన తప్పుకి జైల్లో ఊచ లెక్క పెట్టాలి. ప్రేమించిన వాడిని కేసులో ఇరికిస్తుందేంటా అని ఆలోచిస్తున్నారా, లేక ప్రేమకి విడాకులిస్తుందేంటా అని ఆలోచిస్తున్నారా?
ఈ ప్రపంచంలో ఏ లవ్వర్ ఇలా చేసుండదు. ఏ సీరియల్లోనూ ఏ సినిమాలోనూ ఇలాంటి సీన్ చూసుండరు. ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన లవర్ని అరెస్ట్ చేయించే కాన్సెప్ట్ మీరింతవరకు ఎక్కడా చేసుండరు. కానీ నేను ఇక్కడ చేయిస్తున్నాను. అర్థమైందా? అర్థమైంది మేడం. నా సిద్ధు డార్లింగ్ జైలుకి వెళ్ళాలి. జైల్లో చెప్పుకూడు తినాలి. మీరు ఏం చేస్తారో ఎలా చేస్తారో నాకు తెలియదు. వాడు మాత్రం ఇరుక్కుపోవాలి అంతే.